Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 64. మాల్కి వెళ్ళిన వరేణ్య ఫస్ట్ లేడీ సెక్షన్ వైపుకి విరాట్ని లాక్కుని పోవడంతో ఇప్పుడు ఎంత టైం అవుతుందని విసుగ్గా ఫీల్ అయ్యాడు. విరాట్ రా, ఏ డ్రెస్ బాగుందో త్వరగా చెప్పు అంది వరేణ్య. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్. సంజు అన్నయ్యని చూసి నేర్చుకో. శాండీ పాప ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా రిస్ట్రిక్ట్ చేయట్లేదు, బట్ నువ్వు చిరుకోపంగా చెప్పి జీన్స్ దగ్గర కదిలింది. డోంట్ కంపేర్ విత్ అదర్స్, సీరియస్గా చెప్పాడు విరాట్. నువ్విప్పుడు సీరియస్ అవ్వకు విరాట్, జీన్స్నే కదా తీసుకుంటున్నా అంది. నోరుంది కదా అని వాగితే నాలిక కట్ చేస్తే ఇడియట్ అంటూ జీన్స్ సెలెక్ట్ చేసి మ్యాచింగ్ హుడీస్ కూడా ఆమె చేతిలో పెట్టాడు. ఓయ్, నువ్వు కూడా సేమ్ కలర్స్ తీసుకో, ఆ పింక్ వేసుకుంటే దరిద్రంగా ఉంటుంది అని చెప్పి మెన్స్ సెక్షన్ వైపు కదిలాడు. వాట్ డూ యూ వాంట్ సార్? లైవ్లో కుళ్ళుకోవడం అంటే ఏంటో చూపిస్తానని వరేణ్యకు చెప్పిన మాట గుర్తుకు రావడంతో కన్నింగ్ స్మైల్ ఇచ్చి మెజర్మెంట్స్ తీసుకోండి అన్నాడు. మెన్ సేల్స్ మ్యాన్ పిలవమంటారా? మీకు ప్రాబ్లం ఉందా అన్నాడు మోకింగ్ వాయిస్తో. మీరు ఇబ్బంది పడతారని. నో ప్రాబ్లం, ఓకే సార్ అంటూ టేప్ తీసుకుంది. జస్ట్ వెయిట్. వాట్ హ్యాపెన్ సార్? నా వైఫ్ రావాలని చెప్పి సంజీవ్ నుండి వచ్చిన మెసేజ్ చూసుకుంటూ రిప్లైగా ఇడియట్ అని పెట్టాడు. పర్సనల్స్ తీసుకున్న తర్వాత వరేణ్య రావడంతో స్టార్ట్ నౌ అన్నాడు విరాట్. కుడి చేయి భుజం దగ్గర నుండి టేప్ పెట్టడంతో తన భర్తకి అత్యంత దగ్గరగా ఉన్న అమ్మాయిని చూసి కళ్ళు పురుచుకొని వచ్చాయి ముందుకి. ఓయ్ ఓయ్, ఏం చేస్తున్నావురా అసలు అంది విరాట్ని. సార్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నా మేడం. మీరెందుకు తీసుకోవాలి? నా మొగుడి సైజెస్ నాకు తెలుసు, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంది ముక్కు నుండి వేడి పొగలు వస్తుంటే. సార్ తీసుకోవద్దా? నా సైజ్ షర్ట్ చెప్పవే పొట్టి. కరెక్ట్ సైజ్ ఇచ్చే వరకు ట్రై చేద్దు కానీ ముందు తనని పంపేయంది పళ్ళు బిగిస్తూ. నేను మెజర్మెంట్స్ తీసి చెప్తా కదా మేడం, మీకెందుకు అంత కష్టం అంటూ హ్యాండ్స్, బ్యాక్, చెస్ట్ తీసి నడుం దగ్గరకు వచ్చేసరికి ఆమె చేతిని పట్టుకున్నాడు. వాట్ హ్యాపెన్ సార్? లీవ్. అప్పటికే తన సతి కళ్ళల్లో నీళ్లు నిండుకోవడంతో సీరియస్గా సైగ చేశాడు విరాట్. నీ షాపింగ్ కంప్లీట్ చేసుకో, నేను కింద వెయిట్ చేస్తాను. ఒక్క అడుగు వేసిన నెక్స్ట్ టైం షాపింగ్కి రాను అని వార్నింగ్ ఇచ్చాడు విరాట్. చుట్టూ చూసి విరాట్ని ట్రయల్ రూమ్కి లాక్కెళ్ళి తన కసి తీరేలా కురికేసింది. విరాట్ కళ్ళు బిగపట్టి ఆమె షోల్డర్ని పిండి చేయడంతో ఇంకొకసారి ఆడపిల్లని దరిదాపుల్లో కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదంది వేలు చూపిస్తూ. కుళ్ళుకోవడం అంటే ఇదే పొట్టి, ఐవింగ్ చేస్తూ చెప్పాడు విరాట్. నేను కూడా నిన్ను కుళ్ళుకునేలా చేస్తా అయితే. ఫ్యూ డేస్ బ్యాక్ నన్ను బైట్ చేస్తే పనిష్మెంట్ ఇచ్చాను గుర్తుందా అని కన్నింగ్ స్మైల్తో అడిగాడు. చాలా రోజులు ఆ నొప్పితో బాధపడిందని గుర్తొచ్చి సరదాగా అన్నాను. నిజంగా ఇంకోసారి ఇలా చేయకు అంది డల్గా. స్ట్రాంగ్ కిస్తో ఆమెకు ఆన్సర్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇరువురు. నిద్ర లేచిన స్వప్నకి తననే చూస్తున్న సంజీవ్ కనిపించడంతో అప్పుడే నిద్ర లేచేసారా అంది. నిన్ను చూస్తూ నిద్రపోవాలనిపించలేదు, అందుకే మెలకుగా ఉన్నాను. ఓహ్ మై గాడ్, పడుకోలేదా? ఇలా అయితే మీ హెల్త్ ఏమవ్వాలి అంది చిరుకోపంగా. ప్రెజెంట్ బాగున్నావు కదా? అతని వాయిస్లో మాడ్యులేషన్కి నవ్వుకుంటూ కొంచెం పెయిన్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని మళ్ళీ నిద్రలోకి పంపి ఒప్పుకుందని బిడియంతో చెప్పింది. నా దొంగ పప్పివి నువ్వు అని నవ్వుకుంటూ ఆ ఉదయాన్ని మరింత మధురంగా మార్చుకొని రాత్రి లేని నిద్రకి హాయ్ చెప్పాడు సంజీవ్. ఇక ఆ రోజు బయటకు వెళ్ళే ఓపిక లేకపోవడంతో ఆరాంగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిన్నాక రాధగారికి కాల్ చేసి మాట్లాడింది. ఆ తర్వాత వాణిగారితో మాట్లాడి వరేణ్యకి కాల్ చేసింది. గుర్తొచ్చామా మేడం గారు? బిజీగా ఉన్నాను వదినమ్మ. కొయ్ పాప వాయిస్లో డిఫరెన్స్ తెలుస్తుందేంటి? నాకు సిగ్గుగా ఉంది వరు పాప. అంతేలే, నేనైతే అడగకుండానే అన్నీ చెప్పేస్తాను. మనం అనుకుంటే సరిపోదు బెస్ట్ ఫ్రెండ్ అని, అందరికీ ఆ ఫీలింగ్. అమ్మ డ్రామా క్వీన్, నెమ్మదిగా ఏం జరిగిందో చెప్తాను, కంగారు పెట్టుకంది స్వప్న బిడియంతో. చెప్పు. ప్రతి విషయం చెప్పేసరికి 2 గంటల సమయం ఈజీగా కరిగిపోవడంతో ఇద్దరి మధ్య మీ ఆయన నిన్ను సున్నితంగా చూసుకుంటున్నాడే,
కానీ విరాట్ నన్ను పిప్పి చేస్తున్నాడు తెలుసా. హౌ బ్యాడ్ హీ వాజ్ అని ముక్కు చేదుతూ. చెప్పు మా అన్నయ్యకి. అమ్మో, విరాట్ అలా ఉంటేనే నాకు ఇష్టం. మరెందుకే నేరాలు చెప్తావు? అలా అలవాటైపోయింది. కానీ నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అంది ప్రేమగా. హవరు నైట్ కొంచెం హార్ట్ దగ్గర పెయిన్ వచ్చినట్టు అనిపించింది, కానీ ప్రజెంట్ ప్రాబ్లం లేదు. పోనీలే, ప్రతి సెకండ్ హ్యాపీ అండ్ మెమరబుల్గా మార్చుకోండి అంటూ కాల్ కట్ చేసింది వరేణ్య. రాత్రి భర్త చేసిన పనినే తను కంటిన్యూ చేసింది స్వప్న. ఆ వారం రోజులు అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ, తమదైన లోకంలో సంతోషంగా విహరించి ఇంటికి పయనమయ్యారు సంజీవ్, స్వప్న. వెళ్ళెప్పుడు కోపంగా వెళ్ళినా ఇప్పుడు తమ పిల్లల ఫేస్లో ఆనందం చూసి రిలాక్స్ ఫీల్ అయ్యారు రాధ. అప్పటికే చిక్కి శల్యమైన మిస్టీని చూసి స్వప్నకి జాలేస్తుంటే, అత్తయ్య తనని వదిలేయండి అంది ఏ భావం లేకుండా. శాండీ, నీకేం తెలీదు, దీనికి ఇంకా ట్రీట్మెంట్ ఉంది. మనం సంతోషంగా ఉన్నాం అత్తయ్య. ఇలాంటి దాని కళ్ళు నా కాపురంపై పడటానికి వీల్లేదు. త్వరగా పంపేయండి అంది. సంజీవ్ వైపు చూసి ఏమంటావురా అన్నారు రాధ. డోంట్ నో మమ్మీ, దాని విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు. మిస్టీ ఎదురుగా నిలబడి స్వప్న తన పాస్పోర్ట్ ఇచ్చే టికెట్ చూపిస్తూ, వెళ్ళిపో మిస్టీ, మరొకసారి ఎవరి లైఫ్స్తో ఆడుకోకు అంది. ఆ టైంకి స్వప్న ఒక దేవతలా కనిపించడంతో థ్యాంక్ యూ సో మచ్ అని తన రూమ్కి పరిగెత్తి డ్రెస్ మార్చుకొని లగేజ్తో బయటకు వచ్చింది. ఇంకోసారి నా కొడుకు జోలికి కాదు, మరెవరి జోలికి వెళ్ళినా చంపేస్తాను, ఆడపిల్లలా బ్రతకంటూ వార్నింగ్ టోన్లో చెప్పారు రాధ. ఆవిడ ట్రీట్మెంట్ అంత పని చేశాక మరోసారి ఇండియా వైపు చూస్తుందా తను? చచ్చినా ఆ డేర్ చేయదు. వెళ్ళేది కాస్త వెనక్కి వచ్చి స్వప్న చేతిలో ఒక పేపర్ పెట్టి ఐఎమ్ సారీ అని పరిగెత్తింది. ఏంటి అది? ఏమో అత్తయ్య అని తెలుసుకునే ఇంట్రెస్ట్ లేక డస్ట్బిన్లో పడేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. అదేంటో సంజీవ్కి చూపించాలని భద్రంగా దాచారు రాధగారు. విరాట్ వస్తాడు, నన్ను బయటకు తీసుకొస్తాడు అని అతని గురించి ఎదురుచూపు ఆపలేదు కామిని. ఆమె కళ్ళకి విరాట్ రూపం కనిపించడంతో వచ్చేసావా విరాట్, నన్ను బయటికి తీసుకెళ్ళు, సెల్ ఓపెన్ చేయి అని చంద్రముఖిలా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. నేనెందుకు తీసుకురావాలి? జోక్ చేస్తున్నావు కదా విరాట్. కామిని ఫేస్ని వెనక్కి తోసిన విరాట్ నవ్వుకుంటూ, నా లైఫ్ని టచ్ చేస్తే ఏం చేసి చూపిస్తానో అర్థమైందా అన్నాడు. షాక్లోకి వెళ్ళిపోయిన కామినికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏమంటున్నావు అంది. 10 ఏళ్ళు ఈ వెకేషన్ని ఎంజాయ్ చేయి కన్నీక్ స్మైల్తో చెప్పి వచ్చేశాడు. తన లైఫ్ పూర్తిగా నాశనం అయిపోయిందని అర్థమైన మరుక్షణం కామిని అరుపులు అరణ్య రూదనగా మారాయి. అందరూ తనను పిచ్చిదానిలా చూడటంతో లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లి సెల్లో పడేసింది. మోచేయి డొక్కుకుపోవడంతో ఓ మూలను కూర్చుంటూ మోకాళ్ళల్లో తలదాచుకుంది. ఒంట్లో ఓపుకున్నప్పుడు మన జీవితం సరైన దారిలో పెట్టుకోవాలి, లేకపోతే సరైన వయసు వచ్చేసరికి ఇలానే ఎటు కాకుండా పోతామని చాలా లేట్గా అర్థమైంది కామినికి. చిన్నప్పటి నుండి డబ్బు పిచ్చి అధికంగా ఉండేది ఆమెలో. యుక్త వయసు వచ్చే వరకు తన జీవితం అంటే హాస్యం కలిగేది. ఎప్పుడైతే కాలేజ్కి వచ్చిందో బాయ్ ఫ్రెండ్స్ పేరుతో సరదాలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత డైరెక్ట్గా కేశవ్ ఆఫీస్లో నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అవ్వడానికి వెళ్ళింది. అతనికి హొయలు చూపించి పిఏ పోస్ట్ కొట్టేసింది. ఆ రోజు నుండి తన సరదాలకి అడుపు లేకుండా పోయింది. ఉన్న ఒక్క తల్లి చనిపోవడంతో మరింత విచ్చలవిడితనం వచ్చేసింది ఆమెలో. ఒక ఆడపిల్ల అనే విషయం పూర్తిగా మర్చిపోయింది. కనిపించిన అందరితో తిరగడం మొదలుపెట్టింది. తను చేసిన పాపాలకు గుర్తుగా కడుపులో తయారవుతున్న ఎన్నో పిండాలని ఆదిలోనే అంతం చేసేసింది. సత్యగారి జీవితం అలా అవడానికి కారణం కామిని ఇచ్చిన సలహా. విరాట్ లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణం ఆమె. వికాస్ని ఈ పంజరంలో బంధించింది కామిని. వాసవికి వచ్చే ప్రమాదానికి మూల కారణం కామిని. ప్రశాంతంగా ఉన్న అందరి జీవితాల్ని చెల్లు చెదురు చేసేసింది కామిని. ఇన్ని తప్పులు విచ్చలవిడిగా చేసిన దానికి ఇదే తగిన శిక్ష. చేసిన ఒక్కో పాపం ఆ కళ్ళ ముందు కనిపిస్తూ జైలు ఓసలను చూపిస్తూ ఇదే నీ శిక్ష అని చూపిస్తుంటే తనను తాను రక్కుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది పిచ్చిదానిలా. లగేజ్ బ్యాగ్స్ కారులో పెట్టడానికి వెళ్ళడంతో అప్పటికి 100సారి
మిస్ యూ అత్తమ్మ అని చెప్పింది వరేణ్య. ఉండిపోవే. అమ్మో, నా డ్రీమ్ ట్రిప్, మీరు కూడా వచ్చేయచ్చు కదా. మీరు ఏకాంతంగా సమయాన్ని గడపండి. ఇక్కడ అన్ని టెన్షన్స్ మధ్యలో కన్నయ్య నలిగిపోతున్నాడు. వాడిని సతాయించకుండా ప్రశాంతంగా చూసుకో అన్నారు వాణి. సరే, జాగ్రత్తగా ఉండండి మావయ్య గారు, బాయ్ అంటూ చెప్పి కారులో కూర్చుంది. తల్లిని హత్తుకుని ఫోర్హెడ్ కిస్ చేసి, మెడిసిన్ అండ్ ఫుడ్ నెగ్లెక్ట్ చేయకు మామ్, డాడ్ టేక్ కేర్ అంటూ వికాస్ సత్య గారికి పదే పదే జాగ్రత్తలు చెప్పి స్టార్ట్ అయ్యారు. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రజెంట్ ఐఎమ్ ఫ్రీ. విరాట్కి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు లోపలికి. మరోసారి కళ్ళతో వికాస్ని హెచ్చరించి స్టార్ట్ అవడంతో, ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పవా అంది గారంగా షోల్డర్ గూకుతూ. చెప్పను. పెహ్, ఈ సర్ప్రైజ్ నాకు అసలు నచ్చో, అందుకే. దెన్ ముసుగు తన్ని ఇంట్లో తొంగో అన్నాడు. ఓయ్, నువ్వు క్లాస్ హీరోవి, ఈ మాస్ మాటలు మాట్లాడుకో, చిరాగ్గా ఉందని చెప్పింది. ఆమె మాటలు పూర్తవకుండానే ఎయిర్పోర్ట్కి వెళ్ళడంతో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని సీట్స్లో కూర్చున్నారు ఇద్దరు. ఆమెని డైవర్ట్ చేయడానికి చెవిలో ఇయర్పాడ్స్ పెట్టి మాటలు మొదలెట్టడంతో గంటల ప్రయాణం నిమిషాల్లో గడిచిపోయింది ఇద్దరికి. ఫ్లైట్ దిగిన వెంటనే ఇద్దరు బయటకు వచ్చేసరికి కనిపించిన పేరును చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. సున్నితంగా ఆమె కన్నీళ్లు తుడిచి క్యాబ్లో కూర్చోబెట్టాడు వరేణ్యని. తన ఆనందాన్ని కష్టంగా అణుచుకుంటూ విరాట్ చేతిని చుట్టుకుని మౌనంగా కూర్చుంది. మరో గంట ప్రయాణం తర్వాత ఇరువురు తమ కాటేజ్కి వెళ్ళడంతో ఇక తన ఆనందాన్ని దాచుకోలేక గాఢంగా విరాట్ని చుట్టేసింది. ఎగ్జైట్ అవ్వకే, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, అసలు ఈ ప్లేస్ ఇష్టమని నీకు ఎలా తెలుసు అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది. ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయి అంటూ రూమ్ బాయ్ లగేజ్ లోపల పెట్టడంతో డ్రెస్ చేంజింగ్కి వెళ్ళాడు విరాట్. కొత్తగా ట్రై చేయాలని అక్కడే స్పెషల్ డిషెస్ ఆర్డర్ పెట్టి మినీ గౌన్ వేసుకుని విరాట్ ఏమంటాడో అని బెడ్షీట్ కప్పుకొని కూర్చుంది వరేణ్య. దాచుకున్నవి చాలు, టవల్ చైర్పై వేస్తూ చెప్పాడు. అందరిలో వేసుకోను కదా, అందుకే తెచ్చుకున్నాను తలదించుకుంటూ బెడ్షీట్ తప్పించింది. గార్జియస్ అంటూ ఆమెను తేలికపరిచి వచ్చిన ఫుడ్ని కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. బాల్కనీ కౌచ్లో కూర్చున్నారు ఇద్దరు. వెచ్చదనం ఇవ్వడానికి బెడ్షీట్ వాళ్ళని చుట్టుకుంది ఎప్పుడో. ఇప్పుడు చెప్పు, నా డ్రీమ్ ప్లేస్ అని ఎలా తెలిసింది అంది మెరుస్తున్న కళ్ళతో. డ్రీమ్ అనుకుని ఎవ్రీ పాయింట్ నాతో షేర్ చేసుకున్నావే, అలా తెలిసిందా? థ్యాంక్ యూ సో మచ్ విరాట్ అంది బియర్డ్పై ముద్దిస్తూ. మినీకి ఉన్న జిప్ కిందకి లాగేసి వరేణ్యకి తెలిసేలోగా దూరంగా పడేశాడు. ఓయ్, అలసటగా ఉంది. వరేణ్యకి ఆన్సర్ ఇవ్వకుండా బొమ్మల ఆమెను ఎదురుగా తిప్పుకొని వెన్నును చుట్టేస్తూ షోల్డర్పై కిస్ చేశాడు చిన్నగా. అతను మీసపు తాకిడికి శరీరం జల్లుమనడంతో తలని అదుముకుంటూ మత్తుగా కళ్ళు మూసుకుంది వరేణ్య. చల్లటి వాతావరణంలో ఇరువురి దేహాలు స్వేద బిందువులతో నిండిపోయాయి. వికాస్కి కూడా వర్క్ ఏం లేదు కాబట్టి వాసవి కిచెన్లో ఉండటంతో దూరిపోయాడు పిల్లిలా. మీరిలా వస్తే ఆ కేశవగాడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. ఏడ్చాడు వెధవ, నన్నేం చేస్తాడు? ఈరోజు మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామా? నో డార్లింగ్. వర్క్ ఏమైనా ఉందా? ఓకే, వెళ్ళిరండి, ఈవినింగ్ మాట్లాడుతాను. వర్క్ నీతోనే అయినప్పుడు నేనెక్కడికి వెళ్తా డార్లింగ్ అంటూ కుకింగ్ కంప్లీట్ అవడంతో లంచ్ తినడం కంప్లీట్ చేశారు. ఇంతలో కేశవ్ కన్నింగ్ స్మెల్ ఇస్తూ శర్వాన్కి కాల్ చేశాడు. ఏం చేయాలో గుర్తుందిగా శర్వ? నేను ఆ పనిలోనే ఉన్నాను. వెరీ గుడ్. తను ఇంటి నుండి బయటకు వచ్చిన మరుక్షణం నీకు కాల్ చేస్తాను, రెడీగా ఉండంటూ కాల్ కట్ చేసి బయటకు వెళ్ళాడు. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసిన వికాస్ నిద్రలోకి జారుకోవడంతో వర్క్ ఉందని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఇంతలో ఆమె ఫోన్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన వాసవి షాక్ అయింది ఒక్కసారిగా. కారణం అది తన తండ్రి వాయిస్. డాడీ, డాడీ. అమ్మా వాసవి, నీ గురించి వస్తుంటే యాక్సిడెంట్ అయింది నాకు, ఇక నేను బ్రతకలేను, త్వరగా నా దగ్గరికి రా అన్నారు అటువైపు నుండి. డాడీ మీకేం కాదు, భయపడకండి, నేను ఇప్పుడే వస్తున్నా అంటూ వికాస్ని నిద్ర లేపింది. అతను కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకోవడంతో తండ్రి గురించి భయంతో తనున్న సిచ్యువేషన్ మరిచి బయటకు పరుగు తీసింది వాసవి.
ఆఖరికి సతీ గారితో కూడా చెప్పాలని ఆలోచన లేదు. కేవలం తండ్రి ఎలా ఉన్నాడు అనే థాట్ మాత్రమే ఉండటంతో కోరి ప్రమాదంలోకి వెళ్ళింది. ఆమె ఇల్లు దాటడం ఆలస్యం. అప్పటికే రెడీగా ఉన్న బ్లాక్ వ్యాన్లో మనుషులు ఆమెపై క్లోరోఫామ్ జల్లి కిడ్నాప్ చేసేశారు. సరిగ్గా 3 గంటల తర్వాత వికాస్కి నిద్ర నుండి లేచి బెడ్ తడుముకోగానే వాసవి స్వప్న స్పర్శ తగలకపోవడంతో ఇంత మత్తుగా నిద్రపోయానేంటి అనుకున్నాడు. డార్లింగ్, కాఫీ తీసుకురా. ఒక్క పిలుపుకే పలికే వాసవి. ఎన్నిసార్లు పిలుస్తున్నా ఆమె మాటలు లేకపోవడంతో వాసవి ఎక్కడున్నావంటూ సీరియస్గా అరిచాడు. వికాస్, వాసవి ఇక్కడ లేదు. వాట్? లేకపోవడం ఏంటమ్మా? తన రూమ్లో కూడా లేదు కంగారుగా చెప్పాడు వికాస్. వాణి దగ్గరికి వెళ్ళిందేమో అన్నారు కంగారుని దాస్తూ. మరుక్షణం పరిగెట్టిన వికాస్, పెద్దమ్మ, వాసవి వచ్చిందా అన్నాడు టెన్షన్తో. తను బయటకు వెళ్ళింది వికాస్. ఎక్కడికని అడిగేలోపు వెళ్ళిపోయింది అన్నారు వాణి. డైలీ తన రొటీన్కి మెలకు రావడంతో ఫేస్ వాష్ చేసుకుని సిగరెట్ వెలిగించాడు విరాట్. ఆ కూల్ వెదర్లో స్మోకింగ్ కిక్కిస్తుంటే ఆరాంగా పొగ వదులుతూ బాడీ స్ట్రెచ్ చేసుకుంటూ బెడ్ వైపు చూశాడు. కింగ్ సైజ్ బెడ్ మొత్తం తనొకరితే పట్టేలా విచిత్రమైన యాంగిల్లో పడుకుంది వరేణ్య. విరాట్ కాబట్టి తట్టుకుంటున్నాడు. అదే మరొకరైతే ఆమె పక్కన పడుకుంటే బాడీ పెయిన్స్తో చచ్చిపోయేవాడనే చెప్పాలి. ఒక్కసారిగా కాలు చేయి మీద పడేస్తుంది. తగలరాని చోట తగిలితే తన పరిస్థితి అధోగతి అవుతుందని విరాట్ కూడా సమ్టైమ్స్ అనుకుంటున్నాడు. అందుకే లెక్చరర్ సాబ్ ఎక్కువగా పడుకునేది బోర్లోనే పాపం. ఆమె అలా ప్రశాంతంగా నిద్రపోవడం లెక్చరర్ సాబ్ ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. హీటర్ ఆఫ్ చేసి ఏసీ హై చేశాక వరేణ్య కప్పుకున్న బెడ్షీట్ నెమ్మదిగా తొలగించాడు. పొట్టిది బక్కది కానీ కోఆపరేషన్ బాగా చేస్తుంది అని నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. 5 నిమిషాలకి శరీరంలో వణుకు పుట్టడంతో విరాట్, ఏసీ ఆఫ్ చేయవా అంది మత్తుగా. మరొక 5 సెకండ్స్కి ఓరకంటితో రూమ్ని చూసి దొంగ సచ్చిన కాట్రాజ్గా నేను ప్రశాంతంగా పడుకోవడం ఇష్టం లేదని తిట్టుకొని తనను తాను చూసుకొని తల కొట్టుకుంది. విరాట్ బయటకు వచ్చేసరికి చంపేసేలా చూస్తున్న వరేణ్య కైవింగ్ చేసి మార్నింగ్ సన్ రైజ్ చూద్దామన్నాడు డ్రెస్అప్ అవుతూ. బెడ్షీట్ చుట్టుకుని వాష్రూమ్కి పరిగెత్తి జీన్స్ హుడీ కాకుండా పైన జర్కిన్ కూడా తగిలించి వేడివేడి కాఫీ షేర్ చేసుకుంటూ తాగేశాక రిసార్ట్ బయటకు వచ్చి వాక్ మొదలెట్టారిద్దరూ. చల్లటి గాలి, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే బట్టలు, ప్రశాంతమైన రోడ్లు, తన పతి చేతిని చుట్టుకుని నడవడం, ఇద్దరి మధ్య మౌనం ఎందుకో చాలా నచ్చింది వరేణ్యకి. మేఘాలయ తన డ్రీమ్ ప్లేస్. అందరి పేరెంట్స్ లాగా సునంద గారు కూడా ఒకటే చెప్పారు, రేపు పెళ్ళాక నీ మొగుడు తీసుకెళ్తాడని. అలాంటి భ్రమలో బ్రతికిన ఆడవాళ్ళు కేవలం వంటింటికి పరిమితం అవుతారనేది ఒప్పుకోలేని నిజం. ఐ లవ్ మేఘాలయ అనే బోర్డు చూసి విరాట్, మనం ఆ వ్యూ దగ్గర పిక్ తీసుకుందాం రా అంటూ సింగిల్గా కొన్ని, జంటగా మరికొన్ని, ప్రైవేట్లో సేవ్ చేసుకోవడానికి మరికొన్ని తీసుకుని బ్రేక్ఫాస్ట్ తినడానికి హోటల్కి వచ్చారు. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం విరాట్? వారి చోరా బోట్ రైడ్. ఆఫ్టర్ దట్ లంచ్ తిని డబుల్ డెక్కర్ రోడ్ బ్రిడ్జ్. వావ్, యామ్ సో ఎగ్జైటింగ్ విరాట్, త్వరగా వెళ్దాం రా అంది హుషారుతో. రిసార్ట్ వాళ్ళే క్యాబ్ అలాట్ చేయడంతో వరేణ్యకి గ్లౌజెస్ ఇచ్చి కార్లో కూర్చున్నారు ఇద్దరు. రే వాసవి, ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని పిడికిలి బిగిస్తూ కేశవ్ రూమ్కి వెళ్ళాడు. మందు తాగుతున్న అతను కాలర్ పట్టుకుని వాసవిని ఏం చేశావన్నాడు ఆవేశంగా. వాసవిని నేనేం చేస్తాను వికాస్? నటించ కేశవ. వాసవికి ఏమైనా జరగాలి, నేను చంపేస్తాను. త్వరగా తను ఎక్కడుందో చెప్పు అని అరిచాడు. నువ్వేమనుకున్నా ప్రాబ్లం లేదు. నాకు ఫోన్ లేదు, ఇంటి నుండి బయటకు వెళ్ళలేదు. ఇక నేనేం చేస్తాను తనని? సీసీ కెమెరాస్ చూడు తెలుస్తుంది అన్నాడు మనసులో కన్నింగ్ స్మెల్ ఇస్తూ. చూశాను అని చెప్పి తల పట్టుకొని కూర్చున్నాడు వికాస్. విరాట్కి కాల్ చేయరా, వాసవిని సేఫ్గా తీసుకొస్తాడు అన్నారు సత్య. ఆల్రెడీ ఒకసారి సేవ్ చేశాడమ్మా. ఎవ్రీ టైం అన్నయ్యని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నేను ఏదో ఒకలా తెలుసుకుంటానని బైక్ కేసు తీసుకున్నాడు. ఎటు పోవాలో తెలియట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. విరాట్ పదే పదే జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు.
కానీ లైట్ తీసుకున్నాడు కనుకని ఈరోజు ఇలా జరిగింది. ప్రతి క్షణానికి వాసవికి ఏమవుతుందో అనే గుండెదడ పెరుగుతుంటే విరాట్కి కాల్ చేయక తప్పలేదు అతనికి. చుట్టూ వెళ్తురు, కళ్ళు తెరిచి చూడటానికి కూడా అవ్వడం లేదు ఆమెకి. ఎక్కడుందో తెలీదు. ఇది ఖచ్చితంగా కేశవ్ పని అని తెలుసు. ఆ విషయం తెలిసేసరికి అతని ట్రాప్లో పక్కాగా ఇరుక్కుందామే. కాళ్ళు చేతులు కట్టేసి లేవు, నోటికి ప్లాస్టర్ వేసి లేదు. ఆ పెద్ద రూమ్లో ఒక మంచం, దాని పక్కన టేబుల్పై వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ఉన్న 2 విండోస్ కూడా క్లోజ్లో ఉన్నాయి. తల పట్టుకున్న వాసవికి భయంతో ఏకదాటిగా కన్నీళ్లు కారిపోతుంటే నన్ను ఇలా చేయవలసిన అవసరం ఏంటని బాధగా అనుకుంది. చేతిలో ఫోన్ కూడా లేదు. ఈ టైంకి ఇంట్లో వాళ్ళు తన గురించి ఎంతగా వెతుకుతూ కంగారు పడుతుంటారో అని తెలియగానే మరింత దుఃఖం వచ్చేసింది వాసవికి. డోర్స్ని బాదుతూ, ఎవరైనా డోర్స్ ఓపెన్ చేయండి ప్లీజ్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారని ఏకదాటిగా అరగంట సేపరిచినా ఉపయోగం లేకపోయింది. అరిచి నీరసం రావడంతో కళ్ళు తిరిగి పడిపోయింది వాసవి. సార్, ఆ పిల్ల ఇప్పటి వరకు అరిచి కింద పడిపోయింది, ఏం చేయమంటారు అన్నాడు. రే, దానితో మనకి శత్రుత్వం లేదు, కేవలం పని అయ్యే వరకు మాత్రమే దాని అవసరం. తర్వాత మరో దేశం తీసుకెళ్ళి వదిలేస్తే మనకి పీడ పోతుంది అన్నాడు శరవణ్. సరే సార్, కొంచెం టైంకి అన్నం పడే, ఎంతైనా ఆడపిల్ల కలవాడిని, మరో ఆడపిల్ల నోటి దగ్గర కూడు లాక్కోవడం నచ్చదని చెప్పాడు చెంపలు వాయించుకుంటూ. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాననడంతో ఫోన్ కేవలం గంట మాత్రమే ఆన్లో పెట్టుకో, లేకపోతే ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరించి కాల్ కట్ చేశాక మరొక నెంబర్ నుండి వికాస్కి కాల్ చేశాడు. ఇంకొక రింగ్లో విరాట్ లిఫ్ట్ చేస్తాడనగా అన్నో నెంబర్ నుండి వస్తున్న కాల్ని లిఫ్ట్ చేశాడు వికాస్. బాబు వికాసు, ఎట్టా ఉండావు? ఎవరు మీరు? నీ పెళ్ళాం గురించి వెతుకుతా ఉండుంటావని ఇట్టా కాల్ చేసినాను, నువ్వేం కంగారు పడమాకు అన్నాడు శరవణ్. ఎవరు నువ్వు? వాసవి, నీకెలా తెలుసు? అదంతా నీకు అనవసరం బాబు. నీ పెళ్ళాం నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉంది. అది ఎలా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, లేకపోతే ఒక్కో బాడీ పార్ట్ని ఇంటికి కొరియర్ రూపంలో వస్తాయన్నాడు. వాసవిని ఏం చేయకు, ఏం చేయాలి నేను? ఈ విషయం మన ఇద్దరికి తప్ప మరొకరికి తెలియకూడదు. పోలీసులకు చెప్పినా ట్రాక్ చేయించిన పార్సిల్ పంపుతాను. అన్నీ చితిపై పేర్చుకోవడానికి రెడీగా ఉండని కట్ చేసి మొత్తం కేశవ్కి చేరవేశాడు శరవణ్. ఒళ్ళంతా తెలియని సత్వ ఆవహించడంతో సత్యగారు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ రోజుకి ఇంటికి వెళ్ళడం మానేయడంతో వాణిగారు ధైర్యం చెప్పి ఎంగిలి పడేలా చేశారు సత్యగారిని. ఆ రోజు మొత్తం శరీరం అలసేలా తిరిగిన విరాట్ వరేణ్య కాటేజ్కి వచ్చేసరికి ఎక్కడ లేని ఆమెకి నీరసం రావడంతో హీటర్ ఆన్ చేసుకుని బెడ్పై పడిపోయింది. ఫ్రెష్ అవ్వవే. నా వల్ల కాదు స్వామి, ఫింగర్ పక్కకి జరిపే ఓపిక కూడా లేదు, నన్ను ఇలా వదిలే అని క్షణాల్లో నిద్రలోకి జారుకుంది. బద్ధకం ఎక్కువ ఇడియట్కి అని తిట్టుకుంటూ విరాట్ ఆరాంగా స్నానం చేసి డిన్నర్ ఒక్కడికి ఆర్డర్ పెట్టుకుని వికాస్కి కాల్ చేశాడు. అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ పక్కన పడేసి కొంచెం తిని వరిని పక్కన వాలిపోయాడు. కాసేపటికి గజగజ వణుకుతున్న ఆమె మూలుగులకి మెలకు రావడంతో చెంపలు తడుతున్న అతనికి ఫీవర్ వచ్చిందని అర్థమవగానే చిన్నగా పిలిచాడు. విరాట్, నాకు షివరింగ్ వచ్చేస్తుంది, హక్ చేసుకోరా అంది. రిసెప్షనిస్ట్కి కాల్ చేసి డాక్టర్ని రూమ్కి రావడంతో 2 ఇంజెక్షన్స్ కూడా పొడిపించాడు. వెకేషన్ స్పాయిల్ చేశాను, సారీ విరాట్ అంది బాధగా. పడుకోబొట్టి, ఈ ఫీవర్ నాకెందుకు వచ్చింది? దీనికి ఏడుస్తారా మెంటల్? ఏమో, నా వల్లే కదా ఈ నైట్ మిస్ అయింది, రేపటికైనా తగ్గుతుందో లేదో అని దిగులుగా చెప్పింది పుట్టి పిచ్చుక. ఆమె మూతిపై చిరు దెబ్బ వేసి ఫస్ట్ నిద్రపోని చిన్నగా జోకట్టి ఆ రాత్రి నిద్రకి దూరం అయ్యాడు విరాట్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి స్టోరీని మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.